ప్రతి ఒక్కరి జీవితంలో సంతానం అనేది మన జీవితాలకి ఒక అర్థాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా తల్లిగా మారాలని, తండ్రిగా తన బాధ్యతలు నిర్వర్తించాలని వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన నాటి నుండి కోరుకుంటూ ఉంటారు. మరి అలాంటి సంతానం మొదటిగా ఎవరు పుడితే బావుంటుంది అని ఎన్నో కలలు కూడా కంటూ ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్ల పుట్టాలని తండ్రి కోరుకుంటే, మగపిల్లాడు పుట్టాలని తల్లి కోరుకుంటూ ఉంటుంది. ఇలా భార్యాభర్తలిద్దరూ కూడా అనేక రకాల ఆలోచనలతో వారి యొక్క వైవాహిక జీవితాన్ని మొదలుపెట్టి వారి సంతానం కోసం ఎదురు చూస్తారు. మరి అలాంటి మీ ఇంట్లోని మొదటి సంతానం కనుక ఈ తేదీల్లో పుట్టి ఉంటే ఆ తండ్రి కోటీశ్వరుడు అవుతాడట. మరి ఏ తేదీలలో మొదటి సంతతి గనక జన్మించినట్లయితే ఆ తండ్రి కోటీశ్వరుడు అవుతాడో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. మరి వీడియోని లైక్ చేయటం, ఇతరులతో ఈ వీడియోని షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. సంతానం పట్ల ప్రతి ఒక్క భార్య భర్త కూడా ఎక్కువగానే మక్కువ కలిగి ఉంటారు. పిల్లలు వద్దు అని చెప్పి ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే పిల్లలు మన యొక్క ప్రేమకు చిహ్నంగా మన జీవితంలోకి వస్తారు. మన నెక్స్ట్ జనరేషన్ మన ద్వారానే రావడంతో మనలో ఆనందం మామూలుగా ఉండదు. మరి అలాంటి సంతతి ఎప్పుడూ కూడా మంచి గడియల్లో పుట్టాలని, మంచి జాతకంలో పుట్టాలని, పుట్టినవారు మంచి జాతకులుగా ఉండాలని, అలాగే మంచి తేదీల్లో మంచి సమయంలో పుట్టాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటూ ఉంటారు. మరి అలాంటిది మొదటి సంతతి ఏ ఏ తేదీల్లో పుట్టారో, ఏ తేదీల్లో పుట్టి ఉంటే ఖచ్చితంగా వారి యొక్క తండ్రి ధనవంతుడిగా, సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వ్యక్తిగా ఎదుగుతారు అనేటటువంటి విషయాల్ని ఇప్పుడు చూద్దాం. పుట్టిన సమయం, తేదీ, వారాన్ని బట్టి మన జాతకాన్ని నిర్ణయిస్తారు జ్యోతిష్య పండితులు. దీన్ని బట్టి తల్లిదండ్రుల యొక్క పురోగతిని కూడా విశ్లేషిస్తూ ఉంటారు. ముఖ్యంగా అయితే కొన్ని తేదీల్లో పుట్టిన వారు అద్భుతమైనటువంటి మేధస్సును, తెలివితేటల్ని కలిగి ఉంటారు. అలాగే వీరిని బట్టి అంటే సంతతిని బట్టి కొన్ని విశేషమైనటువంటి తేదీలలో పుట్టిన వారిని కనుక ఉంటే కనుక వారు ఖచ్చితంగా సంతతిని బట్టి తల్లిదండ్రులు గొప్ప స్థాయికి వెళ్తారు అని చెప్పి చెప్పబడుతోంది. మీరు చూస్తూనే ఉంటారు, ఎప్పుడైనా కొంతమంది దగ్గర మనం వింటూ ఉంటాం ఏంటంటే, మా రెండో పాప పుట్టాక మాకు బాగా కలిసి వచ్చిందండి, మా పెద్దాడు పుట్టాక మాకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు, అందరికంటే చిన్నది పుట్టింది కదా అక్కడి నుంచి అసలు ఈయనకి స్టార్ తిరిగిపోయిందనుకోండి. ఇలా మనం చాలా చోట్ల వింటూనే ఉంటాం. అదంతా ఏంటి? సంతతి యొక్క ప్రభావం, సంతతి యొక్క జాతకంలో ఉన్నటువంటి బలం అనేది తల్లిదండ్రుల యొక్క జాతకానికి కలవడంతో అది చక్కగా వారి యొక్క జీవితాన్ని పరిడవిల్ల చేస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక సంఖ్యాశాస్త్ర ప్రకారం 1వ నంబర్లో జన్మించిన వారి యొక్క జాతకం ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది, వారు సక్సెస్ బాటలో నడుస్తారా లేదా అనేది చూద్దాం. సంఖ్యాశాస్త్ర ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక మన జాతకంలో 1 అంకె గనక ఉంటే, అంటే మనం పుట్టినటువంటి తేదీ 1 అంకెతో గనక ఉంటే, టోటల్ చేసినప్పుడు 1 రావడం లాగా ఉంటే కనుక అది 0 నుంచి 9 మధ్యలో ఉంటుంది. ఒకవేళ మీరు గనక 27వ తేదీన పుట్టారనుకోండి, 2 + 7 9. ఒకవేళ మీరు 10వ తేదీ పుడితే 1 టోటల్ అంకెగా ఉంటుంది. ఒకవేళ మీరు 25వ తేదీన పుడితే కనుక అప్పుడు 7 టోటల్ అంకెగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం పుట్టినటువంటి తేదీని లెక్కిస్తారన్నమాట. అలాగే 9వ నంబరు, 9వ తేదీన పుట్టిన వారు కూడా అద్భుతమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. ఎవరైతే 1వ తేదీన పుట్టిన వారో వారు అధికమైనటువంటి మేధస్సును కలిగి ఉంటారు. అలాగే 9వ తేదీన పుట్టిన వారు అధికమైనటువంటి గొప్ప గుణాలను, అలాగే అదృష్టవంతమైనటువంటి జాతకాన్ని కలిగి ఉంటారు. 9వ తేదీ లేదా 9 అనేటటువంటి నంబర్, టోటల్ నంబర్ 9 అనేటటువంటిది వచ్చేటట్టుగా పుట్టినటువంటి వారు ఖచ్చితంగా అదృష్టవంతులుగా మారబోతున్నారు. అంతేకాకుండా 9 ఎలా వస్తుంది అంటే కనుక మనకి 1 8 అంటే 9 అవుతుంది. అలాగే 27న పుట్టినట్టయితే కనుక మనకు 2 + 7 అది 9వ నంబర్గా మారుతుంది. ఇక అదే విధంగా మనకి 9 టోటల్ గా రావాలన్నమాట. 9 టోటల్
ఒకటి టోటల్ గా వచ్చినటువంటి వారు మాత్రం ఖచ్చితంగా అదృష్టవంతులు అవడంతో పాటుగా తల్లిదండ్రుల యొక్క జాతకాన్ని కూడా మార్చేస్తారని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ఈ తేదీల్లో పుట్టినటువంటి వారు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారంటే, ఎక్కువగా ఆకస్మిక ధనం అనేది వీరికి రావడం జరుగుతుంది. సడన్ గా రెయిన్ ఫాల్ లాగా వీళ్ళకి మనీ ఫాల్ జరుగుతుందన్నమాట. వచ్చేస్తూ ఉంటుంది ధనం. అలా ఆకస్మిక ధన ప్రాప్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా కూడా వీరు మనోధైర్యంతో చాలా సులభంగా ఎదుర్కొంటారు. అలాగే చాకచక్యంగా ఎదుర్కొంటారు. ధైర్యం ఎక్కువ వీళ్ళకి. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తొందరగా కృంగిపోరన్నమాట. ఆలోచిస్తారు, ఆచితూచి అడుగులు వేస్తారు, దానికి తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు, దాని ప్రకారం ముందుకు వెళతారు. అప్పుడు వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా వారు సాధిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వారు ఎప్పుడూ కూడా ఒకటే అనుకుంటారు. 1, 9 అంకెల్లో పుట్టిన వాళ్ళు నాది టోటల్ 1, సో నేనెప్పుడు నంబర్ 1 గా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. 9 టోటల్ గా ఉన్నటువంటి వారు నా లక్కీయెస్ట్ నంబర్ 9. ఎందుకంటే ఈ అంకెలన్నిటిలోకి 9 రైజింగ్ నంబర్ గా చెప్తూ ఉంటారు. సో నేను ఎప్పటికీ కూడా రైజింగ్ గానే ఉండాలి, ఎప్పుడూ నేను అందరికంటే కూడా ఉన్నతమైన స్థితుల్లో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు ఈ డేట్స్ లో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు. ఇక వీరు చాలా ఆకర్షణీయమైనటువంటి మాటకారులు అయి ఉంటారనమాట. వీరి మాటలకి అందరూ ఆకర్షితులైపోతూ ఉంటారు. ఒక రకంగా వీళ్ళు ఒక టీం లీడర్ అయ్యారనుకోండి, టీం మొత్తాన్ని కూడా వాళ్ళ మాట మీద నుంచో పెట్టేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీం వీళ్ళ మాట దాటి వెళ్ళదనమాట. ఇక వీళ్ళు ఏం చెప్తే అదే చేసుకుంటూ వెళ్తుంది. అంత క్యాపబిలిటీ వీళ్ళలో ఉంటుంది. అంటే వీళ్ళ మాట అంతలా ఆకర్షించేస్తుంది. ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం, ఒక్కొక్కరికి మనం అట్రాక్ట్ అయిపోతాం. ఒక రకంగా అదొక దాన్ని ఏమంటామంటే, నాకు వీక్నెస్ అండి, వాళ్ళు నాకు వీక్నెస్ అని చెప్తూ ఉంటారు. ఇక వాళ్ళు లేనిదే నేను ఉండలేను అంటూ ఉంటారు. అది వేరే రకంగా కాదు, అదొక స్నేహం కావచ్చు, ఇంకా అలాగే సాన్నిహిత్యం కావచ్చు, అలా అనమాట. సో అలా వాళ్ళకి బాగా అట్రాక్ట్ అయిపోతారు చుట్టూ ఉన్న వాళ్ళు. అలా వీళ్ళు అనుకున్నది పని ఏదైతే ఉంటుందో అది చేయించుకోగలుగుతారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా టీమ్ లీడర్స్ గా ఉంటూ ఉంటారన్నమాట. ఇక ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు బిజినెస్ రంగంలో బాగా రాణిస్తారు. బిజినెస్ లో ముందంజలో ఉంటారు. ఒక రకంగా అన్ని కంపెనీస్ ని దాటుకుంటూ వీళ్ళ కంపెనీని ముందుకు తీసుకెళ్లటం వీళ్ళకి చాలా సులభమవుతుంది. అంటే ఎలా చెప్పాలంటే, వీళ్ళు ఏదైనా అనుకున్నారు, దాన్ని వాళ్ళ కంపెనీలో కొత్తగా లాంచ్ చేయాలి అనుకున్నారు, దాని గురించి అందరికీ చెప్తారు, అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. చివరాఖరికి వచ్చేసరికి సో ఇది ఇలా చేద్దాం అనుకున్నాం కదా, ఇలా చేసేయాలన్నమాట అని చెప్పేస్తారు. ఇక ఇంతసేపు మనం ఎందుకు చెప్పాం అనే ఆలోచన ఎదుటి వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళ మాట తీరు అలా ఉంటుంది, వాళ్ళు ఒప్పించేటటువంటి తీరు అలా ఉంటుందన్నమాట. ఎస్ సార్, మేము ఎన్ని చెప్పినా అసలు మీరు చెప్పిందే కరెక్ట్, మీరు అన్న ప్రకారంగా చేస్తే ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్ వస్తుంది సార్ అని చెప్పి అప్పటి వరకు కాన్ఫరెన్స్ లో మీటింగ్ లో కూర్చుని అంతా విన్న వాళ్ళు చివరికి అంతసేపు 1 గంట 2 గంటల డిస్కషన్ జరిగినా లాస్ట్ లో మాత్రం ఎస్ సార్, మీరు ఈ ప్రాజెక్ట్ ని ఎలా నడపాలంటున్నారో అలాగే కరెక్ట్, మీరు ఫస్ట్ చెప్పారు కదా అదే కరెక్ట్, అలా ఎదుటి వాళ్ళు వీళ్ళ మాటకి ఒక రకంగా ఒదిగిపోతారనమాట. వీళ్ళకి అంతలా వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. వీళ్ళ మాట ప్రకారం నడిచేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. వీరి పనితీరు పంక్చువాలిటీ వల్ల వీరు ఎప్పుడూ వెనకడుగు వేయకుండా ముందడుగు వేస్తూ ఉంటారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. వీరు వీళ్ల పనులని ఎప్పటికీ కూడా పెండింగ్ లోనే ఉంచరని చెప్పుకోవచ్చు. ఏ పనైనా కానివ్వండి, ఎంత కష్టమైనా కానివ్వండి, వెంటనే సకాలంలో అది క్లియర్ అయిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే వారి పనులు పూర్తి చేస్తారు. వీరి సామర్థ్యం నైపుణ్యాల వల్ల ఎప్పుడూ ఉన్నత స్థానంలోనే నిలబడాలి అనుకుంటూ ఉంటారన్నమాట. ముఖ్యంగా వీరు రాజకీయ రంగంలో కూడా అందరికంటే ముందంజలో ఉండాలి అని చెప్పి అనుకుంటారు. అలాగే అద్భుతంగా రాణిస్తారు కూడా. ఇక అలాగే ఆర్థిక పరమైన విషయాలకు వచ్చినట్లయితే కనుక ఈ 1వ తేదీ 9వ తేదీల్లో పుట్టినటువంటి వారు మొదటి సంతతి ఎవరైతే ఉంటారో వారందరికంటే బాగా ఆర్జిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు. ధనలక్ష్మి కటాక్షం అనేది వీరికి నిత్యం ఉంటూనే ఉంటుంది. వీరికి మాత్రమే కాదు, ఈ సంతానం వల్ల ఖచ్చితంగా తల్లిదండ్రులకి ఆ బిడ్డల వల్ల కూడా బాగా కలిసొస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే మొదట్లో మనం చెప్పుకున్నాం, బిడ్డల జాతకం ద్వారా తల్లిదండ్రుల జాతకాలు మారుతూ ఉంటాయని చెప్పని అంటూ ఉంటారు కదా. అలా ఈ మొదటి సంతతి 1వ తేదీ 9వ తేదీల్లో జన్మించినట్లయితే తల్లిదండ్రుల యొక్క జాతకం పూర్తిగా మారిపోతుంది. వారు ఊహించని విధంగా ధనప్రాప్తి అనేది కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిపోతాయి. ఇంకా చెప్పాలి అంటే ఒక రకంగా వీరు ఎటు వెళ్ళినా వీళ్ళకి కలిసొస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ మనసుకి ఎలా అనిపిస్తుందంటే, నా బిడ్డ యొక్క జన్మం ఏదైతే ఉందో అది నన్ను బాగా
ముందుకు తీసుకెళ్ళింది అని వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు. ప్రతి సందర్భంలోనూ ఈ మాటని చెప్తూ ఉంటారు. మీరు చూస్తూ ఉంటారు కదా, ఒక తండ్రికి ఒక 50 సంవత్సరాలు వచ్చేసాయి, తన కూతురికి ఒక 25 సంవత్సరాలు అనుకుందాం. అలా 25 ఏళ్ల కూతురు అయినప్పటికీ కూడా, ఇంకో ఇంటికి కోడలిగా వెళ్ళిపోయినా కూడా ఈ తండ్రి ఏం చెప్తూ ఉంటాడు? మా అమ్మాయి పుట్టిన తర్వాత మాకు బాగా కలిసొచ్చిందండి, ఇదే మాట. సో బిడ్డల యొక్క జన్మం అనేది తల్లిదండ్రుల యొక్క అభివృద్ధికి చాలా బాగా తోడ్పడుతుంది, దోహదపడుతుంది. శుభం. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్